నీచంగా నేను ఎప్పుడైనా మాట్లాడానా సార్? ప్రతి అందరిని అడుగుతున్నాను నేను, ప్రతి అందరినీ, ఇంక్లూడింగ్ టీడీపీ కార్యకర్తలు కూడా. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. ఎప్పుడన్నా అగ్రెసివ్గా నేను చీప్గా ఎంకరేజ్ చేసి మిమ్మల్ని తోలేనా? రుకో జరా సబర్ కరో. ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. చెప్పండి. ఒరే సైకో వెతవా, దరిద్రపు నా కొడక, నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి నేను ఎప్పుడైనా మాట్లాడానా సార్? ప్రతి అందరిని అడుగుతున్నాను నేను, ప్రతి అందరినీ. ఎప్పుడైనా నేను ఉన్నవే మాట్లాడతా. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాన్నాడే పవన్ కళ్యాణ్ని. నేను పవన్ కళ్యాణ్ తిట్లా. పవన్ కళ్యాణ్ తిడతా నేను? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు. నేను ఫస్ట్ నేనే కాకినాడలో షూటింగ్ చేస్తా. వెల్కమ్ పాలిటిక్స్కి ఎవరైనా రావచ్చు. జెన్యూన్గా ఉంది. పవన్ కళ్యాణ్ వెల్కమ్, నేను ఫస్ట్ వెల్కమ్ చెప్పాను. పార్టీ పెట్టిన తర్వాత రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఒకసారి అవినీతి పరుడు లోకేష్ అంటాడు, ఒకసారి జగన్ అంటాడు, ఒకసారి ఇంకొకళ్ళని అంటాడు. అసలు నన్ను భయపెట్టాలని చెప్తారు ఏంద్రా? ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి, కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. ఇక్కడ ఉంది రెడ్డి పవర్ రా, దిగిపోద్ది. హలో, హూ ఆర్ యూ? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది సార్. సేమ్ టు సేమ్. గౌరవ ముఖ్యమంత్రి గారు సతీమణిని ఆ రోజున అసెంబ్లీలో దూషించారు. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అప్పుడు ముఖ్యమంత్రి కనుక ఆదేశిస్తే నన్ను చంపేస్తానని ఒకడు. ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రానా కొడక రా. వైజాగ్ ఇంట్లో ఆడపడుచుల మీద అఘాయిత్యం చేస్తాను ఇంకొకళ్ళు. అన్ని తెగిపోతాయి అన్ని. ఆ తర్వాత నీ పెళ్ళాలని, నా చిన్న బిడ్డలను చూడకుండా వాళ్ళను కూడా మానభంగాలు చేస్తామని చెప్పే సన్నాసులు. నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి అప్పు చెప్పాలా? దేనికి? ఏదో సరదా కోసం చేసి. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక సగటు పౌరుడిగా నా కోపం నాకు ఎందుకుంటాయి? చెప్పక్క, మేము ఆడపిల్లలు కాదా? మాకు ఫ్యామిలీ లేదా? ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? మాకు ఫ్యామిలీ లేదా? ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? ఇలాంటి దానికి కానీ ఆ రోజున ఒక్క పోలీస్ కూడా, ఎస్పీలని మీరు చూసారు ఆ రోజున? గరుడ అనే ఒక ఎస్పీ, ఒక అతను నేను ప్రజలకు అభివాదం చేస్తున్నా, నమస్కారం అంటే నన్ను కూర్చోబెట్టి ఇలా అంటాడు. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా. నాకు నువ్వు కూర్చోబెట్టి భయపెట్టగలవు, ఒక రేపిస్తే మీరు ఎందుకు వదిలేస్తారు? మీరు ఎందుకన్నయ్యా? ఎందుకిలా? ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పినా వాడిని ఎందుకు వదిలేస్తారు మీరు?
మాకు అన్యాయం జరుగుతుంది సోషల్ మీడియాలో పెడితే మీరు వాళ్ళని వదిలేస్తారు గత ప్రభుత్వం. క్రిమినల్ కి కులం ఉండదు, క్రిమినల్ కి మతం ఉండదు. ఒక్కడిని జాతీయ కమిషన్ లో నుంచో పెడతాను, నడి రోడ్డు గెడుస్తాను. 20 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అన్టచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం. ఎవరెవరికి ఈడిస్తారు? ఏబిఎన్, టీవీ5, ప్రైమ్ 9, 99 ఛానల్స్ ని. ఎన్నిసార్లు చెప్పాలి పోలీస్ అధికారులకి? వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తాయి? క్రిమినల్ కి కులం ఉండదు, క్రిమినల్ కి మతం ఉండదు. కులాన్ని వెనకేసుకొస్తారా మీరు? 20 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అన్టచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం. మీరు ఒకసారి ఆలోచించండి. 5 ఏళ్ల పిల్లల్ని రేపులు చేసే మనుషులు, 3 ఏళ్ల పసికందులు రేపు చేసే నీచులు, ఒకే ఇంట్లో ఇద్దరిని దొంగతనానికి వచ్చి దొంగతనం చేసి మళ్ళీ మానభంగం చేసి వెళ్ళిపోయే నీచులు. వీటికి పరిష్కారం ఏమని చెప్పండి. అసలు ఎందుకు ఇది పెరిగినాయి సడన్ గా?